అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఏంది వాణి రాకుండా నేనొచ్చినా అని చూస్తున్నారా? వానికి చిన్న పనుంటే ఊరికి పోయిందుల్లా, అందుకే నేనొచ్చినా. మొదలైతే హెడ్లైన్స్ ఇద్దాం పాండ్రి. పెళ్లి పిల్ల ఎడ్ల బండెక్కిపోయింది. ఫంక్షన్ హాల్కు జనాలను తీసుకుపోయింది. వెనకటి రోజులకు కారుకు మారుతున్నాయి నెంబర్ ప్లేట్లు. శిలాన్లు తప్పించుకునేదందుకట ఈ చిల్లర పాటలు. బూతులు మాట్లాడితే వేస్తున్నారు జర్మానాలు. ఇచ్చంత్రంగా తీర్మానం చేసిండ్రు ఊరోళ్ళు. కుక్క ఘోరంగా కరిచింది అన్నను. మస్తు పరిశాన్ చేస్తున్నాయి జనాలను. పెళ్ళంటే గజ గజ వణికిపోతున్న రాజేష్. నన్ను మర్డర్ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా. ఇయాల రేపు బిడ్డ పెళ్లి చేయాలంటే ఉత్తముచ్చట కాదుల్లా. ప్రీ వెడ్డింగ్ షూట్ కానుంచి లగ్గం అయినాక తీసే భరత దాంకా గ్రాండ్గా అవుపడాలి అని ఆరాట పడుతుంటారు పేరెంట్స్. ఈ నడుమైతే కొంతమంది కొత్త కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు. అయితే గా కోనసీమల ఒక పెళ్లి పిల్ల తన తండ్రిని ఒక కోరిక కోరింది. ఆమె ఏం కోరింది, ఆ తండ్రి ఏం చేసిండో చూడుండ్రి. మెట్టినింటి చారే పట్టే పుట్టినింటి ముద్దు పట్టి ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మ. ఒకదానికొకటి వరుసగా వస్తున్నాయి గా ఎడ్ల బండ్లు. చూస్తున్నారా? ఊరోళ్ళందరూ కట్టగట్టుకొని ఏదన్నా జాతర కోతున్నారేమో అనుకునేరు. జాతర కాదు, అంగడి కాదు, వాళ్ళు పెండ్లికి పోతున్నారు. అవును, అగో గాక్కనే పెండ్లి పిల్ల ఎడ్ల బండి నడుపుతున్నది. ఓర్ని కథ సల్లగుండా. పెండ్లి పిల్లేంది ఎడ్ల బండి మీద పోవుడేంది? కార్లు లేవా అనుకున్నారు. ఈ ఎడ్ల బండ్లను చూసి దారి పొంట పోయేటోళ్ళు. కార్లు లేక కాదు, ఈ ఎడ్ల బండి కాన్సెప్ట్ పెండ్లి పిల్లదట. ఈ కార్స్ ఇన్ జనరల్ ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఇవే రేరులో రావాలనిపించింది నాకు. అందరి లెక్క కాకుండా వెనకటి రోజులల్లో ఎడ్ల బండి మీద పోయినట్టు మనం కూడా పోదామని వాళ్ళ నాయనకి చెప్పిందట ఈ అక్క. ఎడ్ల బండి ఎప్పటి నుంచి ఎక్కాలని కోరిక. లైక్ నేను అడిగాను మా డాడీని కావాలి అని చెప్పి. బిడ్డ కోరిక ప్రకారం వెంటనే ఎడ్ల బండ్లను ఏర్పాటు చేసి వాటికి మంచిగా డెకరేషన్ చేసి ఆ బండ్ల మీద వివాహ వేదిక కాడికి ఊరేగింపుగా పోయిండ్లు పిల్ల తరపునోళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది పెళ్లి. ఈ ఐడియా ఏదో మంచిగానే ఉన్నది అని నెటిజన్లు అంటుంటే వెనకట ఎడ్ల బండ్ల మీద తిరిగిన రోజులు యాదికొచ్చినాయి అంటున్నారు కొందరు పెద్ద మనుషులు. బండి మీదనైనా కారు మీదనైనా ప్రయాణం చేస్తుంటే మనం ఎంత స్పీడ్ పోతే అంతే స్పీడ్ ముంగట డిస్ప్లే అవుతుంది. 100 మీద పోతే 100 చూపెడుతుంది, 20 మీద పోతే 20 చూపెడుతుంది కదా. కానీ నెంబర్ ప్లేట్ ఎప్పుడైనా డిస్ప్లే అవుతుందా? ఆహా, అవుతుందా అంటున్నా. అగో అదేందమ్మా, అసలు నెంబర్ ప్లేట్ ఎందుకు డిస్ప్లే అవుతుందని అంటారా? రెడీ, 1 2 3. ఇప్పుడు ఢిల్లీ నెంబర్ ప్లేట్ కనబడ్డదా? ఇప్పుడు ఇంకోటి వస్తా చూడుండ్రి. ఏ క్యా హై అని అనాలనిపిస్తున్నదిలే. మరి అనాల్సిందే, అట్లుంటది మరి ఈ కార్ అయిన తెలివి. స్విచ్ చేస్తే ఒక నెంబరు, స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకో నెంబరు. చూడుండ్రి, మంచిగా కారు ప్లేట్ ను తొడిగినట్టే ఎంత చక్కదనంగా డౌట్ అని మనం రాకుంటున్నదో. మరి ఎన్నేళ్ల నుంచి ఇట్లా దొంగ తెలివితోని చలాన్లను తప్పించుకొని తిరుగుతున్నాడో గాని బగ్గ దాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినాక పోలీసులు అన్ని వివరాలు రాసుకుంటుంటే ఇప్పుడు బయటపడ్డది మోసమంతా. హైదరాబాదు జూబ్లీ హిల్స్ లో పోలీసులు చెకింగ్లు చేస్తుంటే ఈ ముచ్చట బయటకు వచ్చింది. కానీ చూడుండ్రి, ఒక్కొక్కరి దేడి దిమాగ్ తెలివి ఎట్లుంటదో. మరి దీనికి ఏ టెక్నాలజీ ఉపయోగించిండో, అసలు నెంబర్ ప్లేట్లను ఇట్లా కూడా ఫిరాయించవచ్చని ఎట్లా ఐడియా చేసిండో గాని మొత్తానికైతే దొరికిపోయిండు, కేసుల పాలయిండు. మంచి నూనె లారీలు, కోళ్ల లారీలు, కోడిగుడ్ల లారీలు, టమాటా లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, డీజిల్ ట్యాంకర్లు బోర్ల పడితే కొందరు జనాలు పండగ వేసుకుంటారు. 5 అంటే 5 నిమిషాలల్లా అందరికి ఫోన్ కొట్టి బోర్ల పడ్డ లారీ కాడ వాలిపోతారు. చూస్తున్నాం కదా కొందరు పబ్లిక్ ఎట్లా ఎగబడి ఎత్తుకపోతారో. అయితే ఇప్పుడేం జరిగింది, ముచ్చటేందంటారా? ఏహే ఎక్కడిది, లూటిపోయిన షేర్ల షేపలకే పడ్డట్టే నీళ్ళల్లో పడ్డ కొబ్బరి బోండాల కోసం అంతకు మించి పోటీ పడేత్తుకపోయినరిగో ఇక్కడ జనాలు.
అగ చూడండి ఒక్కొక్కరు ఎట్లా ఆత్రపడుకుంటా నీళ్ళకి దిగినరో, ఎట్లా కొబ్బరి బొండాలను మలుసుకొని పోయినరో, చేతులతో పట్టుకపోయేటోళ్ళు చేతుల, బస్తాలను నింపుకొని పోయేటోళ్ళు బస్తాలను నింపుకొని పావు గంట అంటే పావు గంటలనే అయిపోగొట్టినరట. గుజరాత్ రాష్ట్రంలో ముచ్చటిది. మధ్యప్రదేశ్ కెంచి కొబ్బరి బొండాల లోడుతో వచ్చిన ఈ లారీ ఈ వాగు దగ్గరికి వచ్చేసరికి బోల్తా కొడితే గింత కథ అయింది. అయితే జనాలంతా కొబ్బరి బొండాలను చూసి సంబరపడెత్తుకపోయినరట. కానీ డ్రైవర్ను క్లీనర్ను పట్టించుకోకుండేసరికి దెబ్బలు తాకిన వాళ్ళు మస్తు అవస్థ తీసినరట. కానీ చూడండి లోకం మీద జనాలు ఎట్లున్నారో. ఒక దిక్కు మమ్మల్ని కాపాడమని మొత్తుకుంటుంటే కూడా కొబ్బరి బొండాల కోసం ఎగబడ్డారంటే ఇక మానవత్వం ఎక్కడున్నదో చూడండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఆగో మంచిగా కాలు మీద కాలేసుకొని కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు. ఓ మనిషి, పెద్దమ్మ ఫోన్ చేసింది, పెళ్ళాట చేసుకోవచ్చు కదా. పెళ్ళా? తప్పు 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 మాట్లాడుతున్నావు. నీ మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెడతా ఏమనుకుంటున్నావు? మ్యారేజ్ చేసుకోమంటే మర్డర్ కేసు అంటవేంది? మరి నన్ను మర్డర్ చేపిద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా. పిచ్చా నీకేమన్నా? మ్యారేజ్ కు మర్డర్ కు ఏం సంబంధం? ఈ కాలంలో పాపం చేసినోడన్న తొందరగా పోతాడో పోడో గాని పెళ్లి చేసుకున్నోడు మాత్రం ఖచ్చితంగా పోతాడు అన్నట్టే ఉన్నది. అట్లెందుకు అనుకుంటావు? మరి ఎట్లున్నారు మీ ఆడోళ్ళు? కొందరు చూస్తలేవా ఎట్లున్నారు? ఆ ఆడోళ్ళు ఎట్లున్నారో ఒక ఆడవిల్లకే చెప్పాల్సి వస్తున్నది. ఎవలో ఒకలు ఏదో చేసిండ్రని అందరు అట్లనే ఉంటారు అనుకుంటే ఎట్లా? ఎవలో ఒగల, ఆ ఎవలో ఒగలే మంచుకున్నారు కానీ వాళ్ళు దొరకరు. అరే మొగుడంటే మటన్ అనుకుంటున్నారా, భర్త అంటే బాయిలర్ కోడ్ అనుకుంటున్నారా? అర్థమైతలేదు. ఫ్రస్ట్రేట్ కాకు, జర చెప్పేది ఏంది ఫ్రస్ట్రేట్ కాకుంటుండేది? ఒకరేమో మొగుడిని చంపి ప్రియునికి ప్లాస్టిక్ సర్జరీ చేపిస్తారు, ఒకరేమో మేఘాలయాకు తీసుకుపోయి మొగుడిని మేఘాలలోనే కలిపేస్తారు, ఒకరేమో ధైర్యంగా చంపి డ్రమ్ముల సిమెంట్ వేసి పెడతారు, ఒకరేమో రీల్స్ చేయొద్దు అన్నందుకు రోకలు బండతో కొట్టి చంపుతారు, ఒకరేమో పెన్మిటిని చంపి మంచిగా పిచ్చి వీడియోలు చూసుకుంటా కూర్చుంటారు. కరెక్టే కావచ్చు గాని ఎవరికో తొవ్వెంట వంగ యాక్సిడెంట్ అయిందని రోడ్డు మీదకి పోవుడు బంద్ చేస్తామా? నేను అట్లా అనుకునే సంబంధాలు చూడమన్నా తల్లి. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ దారిలో అయిన దారుణం గురించి తెలిసిన తర్వాత ఫుల్గా ఫిక్స్ అయిపోయినా, నేను సచ్చిన పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకొని సావను. దార్లనా? ఏమైంది? అరే కర్రెగా ఉన్నాడని చెప్పి కట్టుకున్నోడిని కత్తితోటి పొడిపించిందట. అంటే ప్రియాంక అనేటామె రోజులోలేనట ఇంట్లో. నీకంటే కొంచెం అందంగా ఉన్నోడు దొరికేటోడు ఉత్తుత్తగా తీసుకొచ్చి నీకంట కట్టిర్రు నన్ను అని ఇప్పుడు ఆయనతో ప్రియునితో కలిసి పెనిమిటిని పైలోకానికి పంపించేసింది. అరే మరీ ఘోరం కాకుంటే నల్లగా ఉన్నాడు, కలర్ తక్కువ ఉన్నాడు అని చంపుడేందబ్బా? లోకం మీద ఒక్కొక్కరు ఒక్కో తీరుంటారు, మరి ఏం చేస్తాం? ఏం చేసుడొద్దు, నా బతుకు నేను బతుకుతా, నా బతుకు నేను బతుకుతా. వండి పెట్టడానికి ఇల్లు చూసుకోవడానికన్నా ఒకరు కావాలే కదా. ఆకలి అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా, మెయింటెనెన్స్ కోసం మేడ్ను పెట్టుకుంటా, అంతేగాని మెడల తాడు కట్టి నా మెడకు తాడేసుకోలేని తల్లి. నాది అసలే నార్మల్ కలర్. నీకు వెడ్డింగ్ డెత్ ఫోబియా పట్టుకున్నట్టున్నది, అందుకే కళ్యాణం అంటేనే కాష్టం యాదికొస్తున్నది. సర్లే, నీ మూడు మంచిగా లేనట్టున్నది, అటెన్క మాట్లాడుకుందాం వార్తలు చదువుడైనాక గాని. ఉంటా. మంచిది. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. మామూలుగా ఆధారు, పాను, ఏటీఎం కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే పోస్టులో డైరెక్ట్ ఇంటికే పంపిస్తారు. పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చి సంతకం తీసుకొని మనకొచ్చిన కారెట్ చేతికిచ్చి పోతాడు. అయితే అక్కడ ఒక ఊళ్ళే పబ్లిక్ వాళ్ళకు రావాల్సిన కారెట్ల కోసం చాలా రోజులు ఎదురు చూసిండ్లు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయినాయి. లాస్ట్కు వాళ్ళ అడ్రస్కు పంపించిన కారెట్లన్నీ ఏమైనాయో తెలిసి షాకు తిన్నరుల్లా. అయ్యో అయ్యో అన్నాలం పాడుగాను, మరి గింత ఘోరమానుల్లా. అవన్నీ ఏంటియో ఎరికైనా? ఆధార్ కారెట్లు, పాన్ కారెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఏటీఎం కారెట్లు, ఇన్సూరెన్స్ బాండ్లు, ఉత్తరాలు, ఇంపార్టెంట్ కాగితాలు అన్నీ తీసుకొచ్చి ఊరవతల చెత్త కుప్పల పారేసిండ్లు.
పాపం ఆ కారట్ల కోసం ఎదురు చూసి చూసి కండ్లు కాయలు కాసుంటాయి వాటి కోసం దరఖాస్తు చేసుకున్నోళ్లకు. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఊరవతల చెత్త కుప్పలు అవ్వబడ్డాయి ఈ కారట్లు. అందులో ఎవరిదన్నా ఇంటర్వ్యూ కాల్ లెటరో జాబ్ ఆఫర్ లెటరో ఉంటే అది పోయినట్టే కదా, ఆ తమ్ముని లైఫ్ బర్బాద్ అయినట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు ఆ ఊరోళ్ళు. ఇంత పట్టి లేకుండా పని చేస్తున్నారా అనయ్యా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని దుమ్మెత్తి పోస్తున్నారు ఈ ముచ్చటెరకైనోళ్ళు. ఉపాయం లేనోన్ని ఊళ్ళ నుంచి ఎల్లగొట్టాలే అనేది ఒక సామెత. అయితే మనోళ్లకు ఉపాయాలకేం తక్కువ లేదు. కొంతమంది దగ్గర ఎసొంటి ఖతర్నాక్ ఐడియాలు ఉంటాయంటే వాళ్ళ తెలివి చూసి చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఓ నీ దుంపదేగా ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని ఆశ్చర్యపోతారు. జనరల్ కంపార్ట్మెంట్లా సీటు దొరకకపోతే ఒక అన్న ఏం ప్లాన్ చేసిండో చూడుండ్రి. ఇంత పెద్ద పైల్వాన్ అయినా జనరల్ కంపార్ట్మెంట్లో అడుగు పెట్టాలంటే వెనక ముందు ఆలోచిస్తాడు. కొన్ని రైళ్లలో అయితే లోపలికి కాలు పెట్టేదందుకు కూడా సందు ఉండదు. పూర్వజన్మల టన్నుల కొద్ది పుణ్యం చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూర్చునేదందుకు సీటు దొరుకుతుంది. అసోంటి సిచ్యువేషన్లో ఈ అన్న ఏం ఐడియా చేసిండో చూడండి. బ్యాగులు సూట్ కేసులు పెట్టుకునే ర్యాకుకు ఒక చీరను ఉయ్యాల లెక్క కట్టిండు. ట్రైన్ స్టార్ట్ కాగానే పుట్టలకు పాము కదా జొర్రినట్టు ఎట్లనో అట్లా తిప్పలవాడ చీరలది వచ్చిండు. ఇక ఆయన దిగే స్టేషన్ వచ్చేదాకా పురుసత్ గాండ్లనే వండొచ్చు అన్నట్టు. ఇక మోతెవరి ఐడియా చూసి ఆ కంపార్ట్మెంట్లు ఉన్నోళ్ళంతా అన్నా నువ్వు సూపర్ అని తారీఫ్ చేయబట్టినరట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే కావచ్చు అనుకుంటే ఇంటర్నెట్లో కామెంట్లు పెట్టబట్టినారు నెటిజన్లు ఈ వీడియో చూసి. ఈనాడు మా చాలా జాగల్లా మనుషులు కనిపిస్తాయాలు కలబడి ఖర్చు పెడుతున్నాయి కదా కుక్కలు. ఎంతెంతమంది చిన్న చిన్న పిల్లగాళ్ళ పిక్కలు వీకు పెడితే ఎంత గోసపడుతున్నారో చికిత్స చేయించుకునే తందుకు. పాపం గల్లీలల్లో కుక్క కనిపిస్తాయాలు గజ్జుమంటున్నదిలే. అసొంటిది మూగ జీవాల ముచ్చట్ల కొందరు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఏమైంది ఏదేదో అన్నారు, ఏమున్నదిడా రాళ్లవాన పడుతున్నది కదా అంతే అని అనుకుంటున్నారా? జర సైసు అగ చూడుండ్రి. గీ తమ్ముడు గంత రాళ్లవానలా ఉరికిపోయి ఇగో ఈ లేగ దూడను పట్టుకొని వచ్చిండు. పాపం అంతంత రాళ్ళు పడుతుంటే అది అక్కడనే ఇరుక్కపోయిందట. ఎట్లా సుర్రుమంటది రాళ్ళు పడితే మస్తు దెబ్బ తాకుతుందాయే. అందుకే దానికి గాయాలైతే అని తమ్ముడు ఇట్లా ధైర్యం చేసి పోయి పట్టుకొచ్చిండు దాన్ని. సూపర్లే. ఇక్కడ ఈయన దూడను కాపాడితే ఇగో ఈ బుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం అయితే ఎరికే కదా రాత్రి 8:30కు